పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ శంకర్రావు పేర్కొన్నారు. కాకినాడ సూర్యారావుపేట బీచ్లో వరల్డ్ బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ ప్రియుడు గోపరాజు కృష్ణమోహన్ అధ్యక్షత వహించగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ శంకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. కృష్ణమోహన్ కార్యక్రమంలో పాల్గొన్న వారితో పర్యావరణ ప్రతిజ్ఞ చేయించారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో గల పలు కంపెనీల హెడ్స్ వారి సిబ్బంది తరలివచ్చి బీచ్ను క్లీన్ చేశారు. ఈ సందర్భంగా ఈఈ శంకర్రావు, ఏఈ రామచంద్రమూర్తి, కృష్ణమోహన్లు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ఎండను సైతం లెక్క చేయకుండా బీచ్ను క్లీనింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మనం, లయన్స్ క్లబ్ శ్రీకారం, లయన్స్ క్లబ్ స్టార్స్ ప్రసాద్ నాయుడు, ఆల్ ఈజ్ వెల్, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ బుజ్జి, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్నాక్స్, డ్రింక్స్ పంపిణీ చేశారు. బీచ్ క్లీనింగ్ డే ఎవ్రీ థర్డ్ సాటర్డే ఆఫ్ సెప్టెంబర్ ప్రతి సంవత్సరం కూడా జరపడం జరుగుతుంది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్లీన్ బీచ్ రిప్రజెంట్స్ క్లీన్ అక్వాటిక్ లైఫ్. మనము ఈ బీచ్లో ఆహ్లాదం కోసం వస్తాము. ఈ ఆహ్లాదంతో పాటు మనం ఏదైతే ఈ బీచ్లో వాడే ప్లాస్టిక్ కానీ లేదా ఇతర వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేయటం వల్ల ఈ టైడ్స్ ముందుకి వెనక్కి వచ్చేటప్పుడు ఈ బీచ్లో ఉన్న ప్లాస్టిక్ని లోపలికి సీలోకి తీసుకోవటం, తద్వారా ఏదైతే సీలో ఉన్న మెరైన్ అక్వాటిక్ లైఫ్ స్పాయిల్ అవుతుంటుంది. ఈ ముఖ్య ఉద్దేశం, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం క్లీన్ బీచ్ మెయింటైన్ చేస్తూ ఏదైతే ప్రజల్లో అవగాహన క్రియేట్ చేసి ఈ మనం వేస్తున్న లిట్టర్ తర్వాత మనం వేస్తున్న ప్లాస్టిక్ మెటీరియల్ క్లీన్గా ఉంచుకోవడం వల్ల ముఖ్యంగా మెరైన్ లైఫ్ డ్యామేజ్ కాకుండా ప్రజల్లో అవగాహన క్రియేట్ చేయడం. మా వరకు సార్ చెప్పినట్టు ఒక్కరోజుతో బీచ్ క్లీనింగ్ ఆపటం లేదు. మేము ఆల్ ఇండియా విమెన్స్ కాంగ్రెస్ టీము ఆడవాళ్ళు మీ పక్కన కూర్చొని ఉన్నారు. వాళ్ళ చేత ఎవ్రీడే వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ జనరల్ షిఫ్ట్ బీచ్ క్లీన్ చేస్తారు. అందువల్లే మీరు బీచ్ కాస్ట్ చూసినా సరే మీకు చెత్త ఎద్దడానికి అంత కనబడదు. మీకు ఆల్మోస్ట్ క్లాప్స్ టు ఆల్ ఇండియా ఉమెన్స్ కాంగ్రెస్ వాళ్ళు. అదేవిధంగా సార్ చెప్పినట్టు మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 17 గోల్స్ ఏవైతే ఉన్నాయో అందులో 14వ గోల్ ప్రకారంగా ఏదైతే మనం ముందుకు వెళ్తున్నామో అమృత్ కాల్ మోదీ గారు చెప్పినట్టు 75 years to 100 yearsకి వెళ్తున్నప్పుడు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 14 ప్రకారంగా అండర్ వాటర్ అన్నిటి కూడా కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ వాటితో పాటు క్లైమేట్ చేంజ్తో పాటు అండర్ వాటర్ స్పీషీస్ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దానివల్ల మనం ఇక్కడ గ్యాదర్ అవ్వాం. సో వితౌట్ టేకింగ్ మచ్ టైమ్ ఆఫ్టర్ అదర్ డిగ్నిటీస్ ఐ థింక్ చాలా సంస్థలతో ఇండస్ట్రీలు అందరూ పార్టిసిపేట్ చేయడం, మనం క్లీన్ చేయడం. అసలు క్లీన్ చేయడం దాకా ఎందుకు పార్టీ చేస్తున్నారు? డస్ట్బిన్లు ఇస్తున్నారు. అయినా సరే ఈ వెండర్స్ దగ్గర కొనుక్కుని ప్లాస్టిక్ అంతా ఉంటుంది. ఇప్పుడు దగ్గర నా పక్కనే కాకినాడ సీపోర్ట్ డీసీఎం ఉన్నారు కాసిం గారు. 5 టన్నుల చెత్తని మనం ఇక్కడ జస్ట్ ఒక 2 hours ఎత్తే ఉంటాయి. 5 టన్నులు అందరూ కలిసి ఇండస్ట్రీస్ అందరూ పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఈ కాలుష్య నియంత్రణ మండలి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా మనం రీసెంట్గా కూడా మనం చెప్పుకోవచ్చు. మన ఈ శంకర్రావు గారు ఒక మంచి ప్లాన్ చెప్పారు. వినాయక చవితి సందర్భంగా మనందరికీ మట్టి వినాయకులు ఇస్తున్నాం, మామూలుగా పట్టుకెళ్ళిపోతున్నారు. అలా కాకుండా వీటిని ఇంట్లోనే నిమజ్జనం చేసేలా అలవాటు చేద్దామని చెప్తే ఆయన ఐడియాని నేను తీసుకుని ఆ విగ్రహాల్లో మన బెండ విత్తనాలు పెట్టి అన్ని స్కూల్స్కి దాదాపు ఒక 12,000 విగ్రహాలు ప్రతి స్కూల్కి వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి ఇంట్లోనే మెర్జ్ చేసేలా చేసాం. చాలా వాటిలో స్కూల్ నుంచి మనకు ఫోన్ వస్తున్నాయి, స్కూల్లో విత్తనాలు కుండీలో నిమజ్జనం చేశారట. ఇలాంటి కార్యక్రమం చేయాలి. ముఖ్యంగా ప్రజలందరికీ మనం చెప్పేది ఏంటంటే ఒకళ్ళు శుభ్రం చేయాలి, పర్యావరణాన్ని కాపాడాలి. మనం చెప్పడం ఏంటి, మన ఆరోగ్యంలో మన భాగమే పర్యావరణాన్ని కాపాడడానికి అందరూ చర్యలు తీసుకోవాలి. అందువల్ల ఇక్కడ చాలామంది అన్ని ఇండస్ట్రీస్ కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. కాకినాడ సీపోర్టు డీజీఎం కాశ్మీర్ గారి ఆధ్వర్యంలో అనేక మంచి కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళు ప్రతిరోజు కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ కదండి 6 ఎంప్లాయీస్ని పెట్టి వాళ్ళు ఇవన్నీ తుక్కుకే క్లీన్ చేస్తున్నారు. అందువల్ల అంత చేయడం వల్ల ఈసారి మాకు కొంచెం భారం తగ్గింది అనుకుంటున్నాను. ఎనివే మరొకసారి పీసీబీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇంకా అనేక కార్యక్రమాలు జరగాలని, ప్రజలకు అవగాహన కలగాలని మనసా వచ్చే కర్మగా కోరుకుంటున్నాను.